హైదరాబాద్ను గత కొద్ది రోజులుగా వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగర ప్రజలు ఓవైపు ట్రాఫిక్ నరకం చూస్తూనే మరోవైపు ఈ దారుణమైన రోడ్లకి నడుములు విరగ్గొట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. రోడ్లు పోయి గుంతలు మిగిలాయి. మ్యాన్ హోల్స్ ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న చినుకు పడితే నగర రోడ్లు చిత్తడైపోతున్నాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మున్సిపల్ వాళ్ళు చేస్తారా ఎవరు చేస్తారా ఏమో మనకి తెలియదు. మరి ఎవరిని అడగాలి మరి మేము. గత 3 months నుంచి ప్రాబ్లం ఉందండి. ఇది అది మల్కాజ్గిరి ఏరియా కానీ యూసుఫ్గూడ కానీ నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను. ఎక్కడ నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది రాత్రి వెళ్ళేసరికి. డైలీ వర్క్ చేస్తుంది. ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోడ్లకు అందుతుంటే నడుము నొప్పి వచ్చేస్తుంది. టైర్డ్ అయిపోతున్నాం, పనులు చేసుకోకపోతున్నాం. ఎక్కడనో అయితే గుంతలు పర్లేదు. ఇది ఒక జనరల్ హాస్పిటల్ ఉంది, గాంధీ హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాంటిది. మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు, పేషెంట్లు వస్తారు. అసొంటి ఏరియాలో సాగు బతుకులు ఉన్నాడు ఈ రోడ్ల మీదనే చనిపోతాడు. మన అధికారులు ఉన్నారు, పట్టించుకోవాలి. ఇసొంటి దాంట్ల గురించి పట్టించుకోకపోవడం ఏంది?